దేవుని పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఆత్మీయ ప్రార్థన గోపుర సభ్యులందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము సామూహికంగా మందిరాల్లో కలుసుకుని అందరం ఆసక్తితో ఆనందంతో ఆరాధించాలి దేవుణ్ణి అని ఎదురు చూస్తున్న కొద్ది పరిస్థితులు ఇంకా వెనక్కి జరుగుతూ ఉన్నాయి. లాక్డౌన్ పొడిగింపబడుతుంది. ఇంకా దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు బాగోలేదు, అది మీ అందరికీ తెలుసు. సరే, ఈ తరుణంలో మీరు నేను చేయవలసింది ఒకటే, బాధ్యత కలిగి ప్రార్థించటం. దేవుడు మన ప్రార్థన వినటం లేదు అని అనుకోవద్దు. దేవుడు ఇటువంటి విపత్కర పరిస్థితులను పొడిగించడానికి గల కారణం మానవుని యొక్క క్రియలే. అలాగని ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. ఈ పరిస్థితులు ఇంతకాలం పరిష్కారానికి రాకుండా ఉండడానికి గల కారణం, ఒక విపత్తును ఎదుర్కొంటుండగానే మరొక విపత్తు, మీకు తెలుసు, మిడుతుల దండు, అది ఎదురు రావటం. ఇవన్నీ కూడా ఎందుకు అని ఆలోచిస్తే మానవుని యొక్క విపరీత కృత్యాలు అని బైబిల్ సమాధానం ఇస్తుంది. సరే, వాక్యంలోనికి వెళ్లే ముందు, లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇంటిలో ఉండి చాలా చక్కగా దేవుణ్ణి ఆరాధించాం, దేవుని సన్నిధిలో గడిపాం. ఇప్పుడు కొంచెం లాక్డౌన్ కొన్ని విషయాలలో, కొన్ని వ్యాపారాలలో సడలింపు ఇచ్చారు కాబట్టి మరి దేవుని మీద ఆసక్తి, దేవుని పట్ల ఆశ, ఆయన కృపాసనానికి చేరుకోవాలి, ఆయన దగ్గర గడపాలి. ఆ గడిపిన సందర్భంలో మనం పొందిన అనుభూతులు మరలా వాటిని మిస్ చేసుకోకూడదు, పొందాలి అనే ఆలోచన, అది సడలిపోలేదు కదా, అది అలాగనే ఉండాలి. ఇంకా ఆసక్తిని పెంచుకోవాలి, ఇంకా ఆత్మీయతను పెంచుకోవాలి, ఇంకా దేవుని దగ్గర ఆనందాన్ని పొందుకోవటానికి, ఆశీర్వాదాలు పొందుకోవటానికి తాపత్రయపడాలి. మెట్టుకు ఏదైనా కానీ దేవుడు చెప్పేది ఒకటే, నీవు దేవునికి అతి సన్నిహితంగా ఉండాలి. ఈ విషయంలో వెనక్కి తిరిగిపోకూడదు. పెంచుకున్న ఆత్మీయతను వెనక్కి తిప్పుకోకూడదు. పెంచుకున్న పరిశుద్ధతను వెనక్కి తిప్పుకోకూడదు. చేసిన సమర్పణల విషయంలో వెనక్కి తిరిగిపోకూడదు. దేవునితో చేసిన ప్రమాణాల విషయంలో, ఇచ్చిన మాట విషయంలో వెనక్కి తిరిగిపోకూడదు. అలా వెనక్కి తిరిగిపోతే ఏం జరుగుతుంది? దానికి కూడా బైబిల్ సమాధానం ఇచ్చింది. అలా వెనక్కి ఎవరైనా తిరిగిపోయారా? ఆ ఉదంతాల్లో బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. అందుకనే పరిశుద్ధాత్ముడు పదే ఆయన మీద ఆధారపడిన జనమంతటికి చెప్పేది ఏమిటంటే, ధర్మశాస్త్రాన్ని పఠించాలి, చదవాలి. నీకెన్ని పనులున్నా గాలి పీల్చుకోవటం మానలేదు కదా, ఎన్ని పనులున్నా ఆహారాన్ని తీసుకోవటం మానలేదు కదా, అలానే గాలి పీల్చుకోవటం ఎంత ఎసెన్షియల్లో ప్రార్థన చేయటం అంతే ఎసెన్షియల్. అలాగే సెకండ్ ప్రయారిటీ నువ్వు దేనికి ఇస్తావు? ఆహారానికి ఇస్తావు. ఆహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో గ్రంథాన్ని చదవటం కూడా అంతే ముఖ్యం. శ్వాస తీసుకోకపోతే చచ్చిపోతావు. ప్రార్థన లేకపోతే నీ ఆత్మీయ జీవితం చనిపోతుంది, ఎండిపోతుంది. ఫలితంగా శవానికి ఉన్న లక్షణాలే మనకు ఉంటాయి అని స్తుతించిన వారు, దేవుని స్తుతించిన వారు మౌన స్థితిలోనికి, సమాధిలోనికి దిగిపోయిన వారి వల్లే ఉంటారు అని గ్రంథం చెప్తుంది. ఆహారం లేకపోతే శరీరానికి బలం లేదు, ఆత్మకు బలం లేదు, దేవుని గ్రంథం చదవకపోతే. కనుక ఈ రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉంది. రైట్, ఏదైనప్పటికీ బైబిల్ గ్రంథం నుంచి మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, బైబిల్ తీస్తారు కదా, గబగబా స్క్రీన్ మీద కనిపిస్తున్నవి ఫాలో అవ్వలేకపోతే ఎడిట్ చేసేవాళ్ళు వాక్యాన్ని చక్కగా ఎడిట్ చేసి పెడుతున్నారు కాబట్టి మీరు బైబిల్ తీయనవసరం లేదు. వాక్యాన్ని నోట్ చేసుకొని స్క్రీన్ మీద చూస్తే చాలు, మీరు ఇంటి దగ్గర దాన్ని ధ్యానించుకోవచ్చు. రైట్, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పెను. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే మాట మళ్ళా 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం 3వ లైన్ నుంచి ఇలాగ ఉంది, నేను చదువుతున్నాను. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఇక్కడ ఇశ్రాయేలీయులు సమూయేలుతో మాట్లాడుతున్నారు.
సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరెవరు ఈ మాట్లాడుతున్నవారు? అక్కడ ఇశ్రాయేలీలే, ఇక్కడ ఇశ్రాయేలీలే. పరిశుద్ధాత్ముడు నీకు నాకు నీ మనసుతో నా మనసుతో మాట్లాడలాగున ప్రార్థిద్దాం. మహోన్నతుడా, ఈ వాక్యములతో మా జీవితంలో ఆత్మీయతను ఇంకా నింపండి దేవా. మేము ఆత్మీయంగా బలవంతులు కావటానికి, వెనక్కి తిరిగిపోయే స్థితి మాలో లేకుండా నివాసించిన రీతిలో మేము జీవించడానికి సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. రైట్. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇశ్రాయేలీలే, అక్కడ మాట్లాడే వాళ్ళు ఇశ్రాయేలీలే. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీలు గిద్యోనుతో మాట్లాడుతున్నారు. గిద్యోను యుద్ధము చేసి ఆ యుద్ధం నుండి ఇశ్రాయేలీలను తప్పించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అదే మాట మాట్లాడుతున్నారు 22వ వచనంలో. నీవు మిద్యానీయులు చేతిలో నుండి మమ్మల్ని రక్షించావు కదా, నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు, బాగున్నావు, నువ్వు బాగుంది, కాబట్టి నువ్వే మాకు రాజుగా ఉండు. నీ తర్వాత నీ కుమారుడు రాజుగా ఉంటాడు, వాడి తర్వాత వాడి కుమారుడు రాజుగా ఉంటాడు, ఇక తరతరాలు మీరే వెళ్తూ ఉండండి అన్నారు. ఒకని చేతిలో నుంచి యుద్ధము నుంచి తప్పించబడ్డారు అంటే అది ఎవరు ఇచ్చిన క్షేమము అన్న విషయాన్ని మర్చిపోయారు ఇశ్రాయేలీలు. మీరెప్పుడు అస్తమాట వింటూనే ఉంటారు కదా. యాకోబు సంతానమును, యాకోబు పేరు ఏం పేరు? ఇశ్రాయేలు. అతని సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి మీద ఒక ప్రత్యేకమైన సంకల్పాన్ని పెట్టుకొని అతి జాగ్రత్తగా వారి బాగోగులను చూస్తున్న దేవుని పరిపాలన మన నిర్గమకాండంలో చూస్తాం. సంఖ్యాకాండం, లేవ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఆ ఇశ్రాయేలీలు చక్కగా ఎలాగో బ్రతకాలో, పరిశుద్ధంగా ఎలాగో బ్రతకాలో, దేవునికి నచ్చినట్టు ఎలాగో బ్రతకాలో దేవుడు రాసి ఉంచాడు. ఎందుకని? ఆ ఓవర్ కేరింగ్ దేనికి? ఇశ్రాయేలీలుని దేవుడు ఏలాలి, నేనే పరిపాలించాలి, నా చేతి నీడలో వీళ్ళు ఎదగాలి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను వీరిని నడిపిస్తాను. యాకోబుకు మాట ఇచ్చాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె. అబ్రహాంకు మాట ఇచ్చాను, యాకోబుకు మాట ఇచ్చాను, నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తానని మాట ఇచ్చాను. వారికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి అని వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇశ్రాయేలీల అవిధేయతను అస్తమాటు సహిస్తూ, భరిస్తూ, ఓపిక వహిస్తూ దేవుడు ఇశ్రాయేలీలను కాపాడుతున్నాడు, ఏలుతున్నాడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీలను ఏలాలి అనే ఆయన కోరిక ఎక్కువగానే ఉంది. ఎప్పుడు ఆయన ప్రేమ చనిపోలేదు. అయితే మీరు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ రీతిగా రాసి ఉంటుంది, నేను గుర్తు చేస్తున్నాను. 13వ వచనం, వారు యెహోవాను విసర్జించి, చాలు, ఆ తర్వాత ఎటు పోయారో అనవసరంగానే ముందు విసర్జించారు. దేవుడు ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ప్రతిసారి కూడా ఆ విషయాన్ని భరించలేకపోతున్నాడు. ఎంతగా ప్రేమ చూపించే దేవుడిని వారు ఎందుకు విసర్జిస్తున్నారు అన్న విషయం ఇశ్రాయేలీయులకు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు విసర్జించాలి? దేవుడు ఎవరు? ప్రేమమయుడు. అసలు ప్రాథమికంగా దేవుడు ఎవరు అంటే దేవుడు సృష్టికర్త కదా. మనం సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి వేరొకరిని అనుసరించడం అనే దౌర్భాగ్య స్థితి ఆ హృదయం నుంచి ఎందుకు పుడుతుంది అన్నది ఇశ్రాయేలీయులకు అందుపట్టని సంగతి. అది అసలు వారు ఆలోచించటం లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వారు విసర్జించారట, విసర్జించి కష్టాల పాలవుతున్నారు. సరే, ప్రతి వ్యక్తికి ఒక చెప్పేవాడు అంటూ ఉండాలి. జాగ్రత్తగా విను. చెప్పేవాడు లేకపోతే చెడిపోతారు అన్నది దేవుని భయం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు తమ మీద రాజుగా ఎవరు లేకపోతే సృష్టికర్త అయిన దేవుని మాట విడిచిపెట్టేస్తున్నారు, విసర్జించేస్తున్నారు, ఎటుబడితే అటు తిరగడానికి ఇష్టపడుతున్నారు, భోగలాలస్యమైన జీవితాన్ని కోరుకుంటున్నారు, ఆంక్షలతో కూడిన జీవితం అనగా పరిశుద్ధతతో కూడిన జీవితం ఇష్టం ఉండటం లేదు. ఈ పరిస్థితిలో దయచేసి ఇశ్రాయేలీయులను నిందిస్తూనే ఎంతసేపు వాక్యము
చెప్తా ఉంటుంది కదా. ఆ వృత్తాంతాలన్నీ రాసి ఉంచింది దేనికో తెలుసా? ఆ ఇశ్రాయేల్ సంతానమైన నువ్వు నేను కూడా ఇదే స్థితిలో ఉన్నాం. అతడు సృష్టికర్తని మరిచి నిన్ను నన్ను లోకం నుంచి ప్రత్యేకపరిచి దేవుడు రక్షించుకున్నాడు. ఘోర పాపులము అయిన మనల్ని క్షమించి రక్షించుకున్నాడు. తన విలువైన రక్తాన్ని మన కొరకు వెచ్చించాడు, ప్రాణమును అర్పించాడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించడమే కాకుండా పెట్టి చూపించాడు. ఇన్ని సంగతులు గ్రహించిన నువ్వు ఆ ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తనల ఆనవాలులో ఏమైనా ఉందేమో ఒకసారి గమనించు అని దేవుడు ఈరోజు నీకు మొదటిగా నాకు, తర్వాత నీకు ఈ వాక్యాన్ని వినిపింప చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎందుకు అస్తమాటు లోకాన్ని కోరుకుంటున్నారో, ఎందుకు అస్తమాటు దేవుని విసర్జిస్తున్నారో అసలు వారు ఆలోచించటం లేదు, విసర్జిస్తూనే వెళ్తున్నారు. చెప్పేవాడు లేకపోతే చెడిపోతామన్న విషయం లోక సత్యం. ఎలాంటి అధికారికైనా అతడంటూ భయపడే ఒక వ్యక్తి ఉండాలి. ఎవరో ఒకరు మాట అతడు పోషిస్తూ ఉండాలి, లేకపోతే అతడు చెడిపోతాడు. అందరికంటే అధికారి కావచ్చు, కానీ అతనికి కూడా చెప్పేవారు ఒకరు ఉండాలి. రైట్. అందుకని దేవుడు ఆలోచించి 16వ వచనం 2వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉన్నాను నేను. 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. దేవుడు న్యాయాధిపతులను వారిలో నుంచే లేపి వారిలో నుంచి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. వీరి మాటైనా వీళ్ళు వింటారు అని చెప్పి. అయితే వీళ్ళేం చేస్తున్నారో కిందకు వచ్చి చూడండి. 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుతూ ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. యెహోవా ఏలితే యెహోవా మాట వినక విసర్జించుతున్నారు, చెడ్డవారైపోతున్నారు. సరే, ఎవరో ఒకరి మాట విని ఆ న్యాయాధిపతితో నేను మాట్లాడతాను, నా వాక్కును వారికి తెలియచేస్తాను, వారిని ఏలతారు అనే దృష్టితో దేవుడు మనిషి కనిపించే రూపం కావాలి వీళ్ళకి, వాళ్ళ మాట అయితే వీళ్ళు పోషిస్తారు అని చెప్పి మనకు కావలసిన రీతిలో, మనం ఇష్టపడే రీతిలో దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడట ఇశ్రాయేలుకు. చూడండి, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతుంటే మరలా ఒక న్యాయాధిపతి ఏర్పాటయ్యే లోపు వీరు మళ్ళీ వెనక్కి తిరిగిపోయి విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ యొక్క పాప జీవితంలో ఉన్న ఆ యొక్క ఆనందమేమో వారికి ఆ ఆనందాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆంక్షల జీవితంలో ఉన్న పరిశుద్ధతను ఆత్మీయ నేత్రాలతో చూడలేకపోతున్నారు. నిజమైన ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవుడు విధించిన ఆ కట్టడలలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నిజమైన సంతోషం, రక్షణ, ఆనందం అది వివరించుటకు వీల్లేంది, అనుభవించి నీకే తెలుస్తుంది. అది ఇలా ఉంటుంది అలా ఉంటుందని వెంటనే చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఆ లోతుల్లోకి వెళ్ళాలి, నువ్వు అనుభవించాలంటే అది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎప్పుడు లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం లేదు. దయచేసి వాక్యం వింటున్న నువ్వు ఆత్మీయ జీవితంలో లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నిస్తే నిజమైన సంతోషం, విడిచిపెట్టలేని సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ తాత్కాలికమైన సంతోషం ఏదైతే ఉందో, తాత్కాలికమైన అల్లరితో కూడిన ఆటపాటలు ఏవైతే ఉన్నాయో, తాత్కాలికమైన పాపం ఏదైతే ఉందో, తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చే ఈ భాగ్యాలు అనుకుంటున్నది ఏవైతే ఉన్నాయో వాటికి అలవాటు పడ్డారు ఇశ్రాయేలీయులు. అలవాటు పడి ఒక్కొక్క న్యాయాధిపతి కనుమరుగవుతా ఉంటే మరలా చెడిపోతూ ఉన్నారట. ఇకపోతే ఒకసారి మిద్యానీయులతో వీళ్ళకి యుద్ధం వచ్చింది. దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసి ఆ యుద్ధం నుంచి వాళ్ళని రక్షించారు. ఎప్పుడైతే గిద్యోను రక్షించాడో ఈ రక్షణ ఎవరిచ్చారు అన్న విషయాన్ని మర్చిపోయి గిద్యోనుతో ఈ మాట మాట్లాడుతున్నారు. అదే 8వ అధ్యాయం 22వ వచనం మనం చదివాము. నువ్వు మమ్మల్ని యుద్ధం నుంచి తప్పించావు కదా, నువ్వు మమ్మల్ని ఏలాలి, నీ కుమారుడు మమ్మల్ని ఏలాలి, నీ కుమారులు కూడా మమ్మల్ని ఏలాలి. పర్మనెంట్గా మీరు ఉండండి, ఇక పర్మనెంట్గా మేము దేవుడు మర్చిపోతాం అంటున్నారు. అక్కడ సమూయేలు దగ్గర ఇశ్రాయేలీయులు అడిగింది అదే, సకల జనుల మర్యాద చొప్పున అనగా
లోకంలో అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలి. ఆ ఐగుప్తులో ఉన్న దగ్గర నుంచి కూడా ఒకని చేతి కింద బ్రతకటం అలవాటైపోయింది. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాను, నా చేతిలో మీరు సురక్షితంగా ఉంటారు. అద్భుత ఆశ్చర్య కార్యాలను వారి కళ్ళ ఎదుట యెహోవా చేసి ఐగుప్తీయులను ఆ బానిస సంఖ్యల నుంచి ఒకరి చేతి కింద ఉండే పరిపాలన నుంచి విడిపించుకొస్తే మరలా అదే దాస్యాన్ని, అదే రాజుల పరిపాలనని, అదే అధిపతులను కోరుకుంటున్నారు వీళ్ళు. మనుషుల జ్ఞానం ఎంతవరకు ఖచ్చితంగా ఉంటుంది చెప్పండి? మనుషుల పరిపాలనకు దేవుని పరిపాలనకు చాలా తేడా ఉంది. దేవుడు నిన్ను పరిశుద్ధమైన మార్గంలో నడిపించాలని చూస్తుంటాడు. అతని ప్రేమ విడవనిదని, ఎడబాయినదని, భరించేదని, సహించేదని, ప్రాణం ఇచ్చేదని, నిన్ను ఆదరించేదని, ఆదుకునేదని, రక్షించేదని, నీ కొరకు ప్రాణం పెట్టిందని, మరణించిందని, నీ కొరకు తిరిగి లేచిందని, నిత్య జీవానికి నిన్ను నడిపించేది అని నిన్ననే విన్నాం మనం. ఇటువంటి దేవుని పరిపాలనకు నీతో పాటు నాతో పాటు మృతతుల్యమైన శరీరము కలిగిన ఒక మానవుని యొక్క పరిపాలనకు, మానవుని హృదయము మొదటి నుంచి మానవుని హృదయాలోచన, నరుని హృదయాలోచన ఆది నుంచి చెడ్డది అని ఆది కాండం చెప్తుంది. ఆదాము దగ్గర నుంచి చెడ్డది, మానవుని హృదయం చెడ్డది అని చెప్తా ఉంటే అటువంటి ఆలోచన, అటువంటి పరిపాలన ఈ ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. పైగా వాళ్ళట ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతుంటే వెనక్కి తిరిగిపోతున్నారట. వెనక్కి ఒకసారి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం నేను మీ ముందు చూస్తున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనక్కి తీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని అప్పటి నుంచి నేటి వరకు మీరు వెనక తీయచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడని లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, మీరు వెనక తీస్తూ వస్తున్నారు, నేను పంపుతూ వస్తున్నాను. అంటే ఎవరిని విడిచిపెడుతున్నారు? దేవుణ్ణి మానవులు విడిచిపెడుతున్నారు. కానీ దేవుని ప్రేమ మానవుణ్ణి వెంటాడుతూనే, వెతుకుతానే, చేతులు చాపుకుంటానే, ఎదురు చూస్తానే ఉంది. నీకు ఈ విషయంలో ఏమర్థమవుతుంది? వాక్యంలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, విను. ఇశ్రాయేలీయుల యొక్క తత్వము మనలో కూడా ఉంది. అస్తమాటు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను చదువుకొని, ఇశ్రాయేలీయులు ఇటువంటి వారా, ఇదే అద్భుత కార్యాలు నా కళ్ళ ముందు చేస్తేనా అని నువ్వు సమర్థించుకుంటావేమో. ఇశ్రాయేలీయులు కనులారా చూసి కూడా వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయాయి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక కారణం చెప్పనివ్వండి. వారు అరణ్యములో ఎక్కడ కూడా అంత ఆసక్తితో ప్రార్థించిన స్థితి ఏమి కనిపించలేదు. ఎప్పుడైతే ప్రార్థన జీవితం నీలో చచ్చిపోతుందో దేవుని మీద ప్రేమ అంతకంతకు తగ్గిపోతుంది. లోకాన్ని ప్రేమించే ప్రేమ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే అట్లా ఎక్కువైపోయిందో నువ్వు యెహోవా దగ్గర నుంచి వెనక్కి తీస్తూ ఉంటావు. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వెనక్కి ప్రయాణం మొదలు పెడతావో, వెనక్కి తీస్తూ ఉంటావో, నీవు నీ జీవిత పరిస్థితి కూడా వెనక్కి వెళ్తూనే ఉంటుంది. నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ రోగము, ఏమిటి విపత్కర పరిస్థితులు, ఎందుకు దేశం మీదకి ఈ రోగము, ఎందుకు దేశం మీదకి మిడతల దండు, ఏమిటి ఈ లోకము ఎటెళ్ళిపోతుంది, ఏమైపోతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ కారణం మానవుడు. అంటే నువ్వు నేనే మానవుడు. ఎందుకు మానవుడు? ఖచ్చితంగా మీకు వాక్యాన్ని చూపిస్తాను. అయితే ఇర్మియా గ్రంథాన్ని నేను అదే చదువుతున్నాను. 7వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనకదీయచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడే లేచి ప్రవక్తలను నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి వారు నా మాట వెనక ఉన్నారు, చెవి యొగ్గకు ఉన్నారు. తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకున్నారు. వారు పితరుల కంటే మరీ దుష్టులైరి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది అదే. వారు వెనక్కి తీసి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి వారి పితరుల కంటే మరి దుష్టులైపోయారట.
ఇక్కడ వెనక్కి తీయుచునే వస్తున్నారు. వారి పితరుల కంటే మరి దుష్టులు అయిపోయారని రాసి ఉంది. న్యాయాధిపతుల కాలానికి ఇర్మియా గ్రంథ కాలానికి ఎన్ని సంవత్సరముల తేడా. అయినప్పటికీ ఇశ్రాయేలు తత్వంలో మార్పు లేదు. చూసారా, దేవుని ప్రేమలో కూడా మార్పు లేదు. ఈ పాయింట్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ దేవుడు చేతులు చాస్తూనే వెతుకుతూనే ఉన్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఇక్కడ కూడా అదే పరిస్థితి, చేతులు చాస్తూనే వెతుకుతూనే ఉన్నాడు. వెనక్కి తీసే తత్వం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. వెనక్కి తీసే తత్వము కొన్ని కష్టాలకు దారి తీస్తుంది, మర్చిపోవద్దు. నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ దుఃఖం, నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఈ రోగం, నాకే ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు ఈ ఎద్దడి, నాకే ఎందుకు ఈ అవమానం అని ఆలోచించిన ప్రతి ఆలోచనకు, వేసుకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఒకటే: నా విధేయత, నీ అవిధేయత. అవిధేయత శిక్షను తెచ్చిపెడుతుంది, అవిధేయత శ్రమను తెచ్చిపెడుతుంది, అవిధేయత దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది, అవిధేయత చీడను తీసుకొచ్చి పెడుతుంది, అవిధేయత నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. విధేయత వీటన్నిటికీ వ్యతిరేక పదమే. లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది, సుఖాన్ని తీసుకొచ్చి పెడుతుంది, కష్టాన్ని బాపి ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది, శాంతిని తీసుకొచ్చి పెడుతుంది, సమాధానాన్ని తీసుకొచ్చి పెడుతుంది విధేయత. విధేయతకు అవిధేయతకు ఒక్క అక్షరమే తేడా, కానీ కొన్ని రెట్లు తేడా నువ్వు కనపరచాలి నీ యొక్క ప్రవర్తనలో. అవిధేయత మనిషిని కష్టంలోనికి నెడుతుంది. వెనక్కి తిరిగే అలవాటు. ప్రారంభంలో మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. లాక్డౌన్లో జరిగిన తీరికకు దేవుని సన్నిధిలో ఎక్కువసేపు కూర్చున్నాం, ఎక్కువసేపు ప్రార్థన చేసాం. ఇప్పుడు అంతసేపు ప్రార్థన చేయాలంటే ఎలా అవుతుంది సిస్టర్ మీరు అడగచ్చు. ఎక్కువసేపు ప్రార్థన చేసావా, తక్కువసేపు ప్రార్థన చేసావా అన్న సంగతి పక్కన పెడితే, అదే ఆసక్తితో ప్రార్థన చేసావా, అదే ప్రేమతో ప్రార్థన చేస్తున్నావా? అయ్యో అప్పుడైతే ఎంతసేపు గడిపాను, ఇప్పుడు గడపలేకపోతున్నాను అనే వేదంతో వస్తున్నావా దేవుని సన్నిధి? వాక్యం ఖచ్చితంగా చదవాలని తీర్మానం చేసుకుని చదువుతున్నావా? వాక్యాన్ని చదువుతుంటే ఆనందించావు కదా, ఇప్పుడు ఆ ఆనందం ఉందా? కుటుంబంతో కలిపి ప్రార్థించే తీర్మానం చేసుకున్నావు కదా, ఇప్పుడు కుటుంబంతో కలిపి ప్రార్థన చేస్తున్నావా? కుటుంబంతో కలిపి భోజనం చేసి అలవాటు చేసుకున్నావు కదా, ఇప్పుడు కుటుంబంతో కలిపి భోజనం చేస్తున్నావా? కుటుంబంతో కలిపి గడిపే అలవాటు చేసుకున్నావు కదా, ఇప్పుడు కలిపి గడుపుతున్నావా? వెనక్కి తిరిగిపోయావా? వెనక్కి తిరిగిపోవద్దనే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏదైతే ఒక చక్కని తీర్మానం నీకు ఆనందం కలిగించేది, ఆరోగ్యం కలిగించేది, ఆశీర్వాదంగా ఉన్నట్టు అనిపించిన ఏ సమర్పణ అయితే ఉందో దేవుని విషయంలో, దాని నుండి వెనక్కి తిరిగిపోద్దని దేవుడు చెప్తున్నాడు. వెనక్కి తిరిగిపోయే తత్వం ఉన్నవారు ఎవరైనా కానీ దేవుని దగ్గర ఫలించరు. వెనక్కి తిరిగిపోవద్దు. ఏదైతే సమర్పణ చేసుకున్నావో దాని విషయంలో వెనక్కి తిరిగిపోవద్దు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు కదా. వాక్యములన్నీ మనకు తెలుసు, కానీ అస్తమాటు మనం వెనక్కి తిరిగి చూస్తూనే, లోకాన్ని చూస్తూనే ఉంటాం. దేవుడు ఈ విషయాన్ని సహించటం లేదు. జాగ్రత్తగా విను. ఆత్మీయులుగా మనం మారిన కొత్తల్లో, దేవుని రక్షణ తీసుకున్న కొత్తల్లో ఇదివరకు ఉన్న అలవాట్లను మనం మానుకున్నాం కదా. ఒక ఉదాహరణ, నీకు అంతకు ముందు మాట తీరు బాగోలేదనుకో, కోపం వస్తే, అధిక కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడే అలవాటు నీకుందనుకో, దేవునిలోనికి రక్షించబడ్డ తర్వాత నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధంగా మారి అన్నావు, నేను ఇంకా పదాలు ఉపయోగించను, నా పాత జీవితం అన్నావు. కొద్ది రోజులు గడిచిందలా మరలా వెనక్కి తిరిగిపోయావు. దట్ మీన్స్ మరలా అదే వాగుడు, మరలా అదే మాట తీరు. నీకు ఇప్పుడు కోపం వస్తే ముందు వచ్చేవి బూతులే, సహనం లేదు. సహించే దేవుని దగ్గరికి వచ్చావు, సహనానికి ఓర్పుకు మారు పేరు అయిన ఆయన దగ్గరికి వచ్చావు, కోల్పోయావు అవే. ఎందుకంటే నీకు వెనక్కి తిరిగి అలవాటు ఉంది. ఇప్పుడు నేను దేవుని బిడ్డనండి, అప్పుడు కాదు, అప్పుడు విగ్రహారాధికుణ్ణి, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మాను అనే నీ సాక్ష్యం బాగుంది. అప్లికేషన్ ఏది అనగా అనుసరించటం ఏది? దేవుడు అదే అడుగుతున్నాడు.
అనుసరణ అడుగుతున్నాడు, క్రియ అడుగుతున్నాడు. క్రియల ఫలితము కదా మన వెంట వచ్చేది. క్రియలు ఫలితం అడుగుతున్నాడు. మాట తీరు మారిపోయిందా? అదే మాట తీరులో ఉన్నావు. కొన్నాళ్ళు ఉన్నావు, కొన్నాళ్ళు వదిలిపెట్టిన వ్యసనం జోలికి పోలేదు. అది కాలంలో మనకి ఇతరులతో పరిచయాలు ఉన్నాయి. కుటుంబాన్ని విడిచి, సొంత భార్యను విడిచి లేదా సొంత భర్తను విడిచి ఉన్నాయి. ఇప్పుడు దేవుళ్ళలోనికి ఆత్మీయునిగా మారిన తర్వాత కొన్నాళ్ళు బాగున్నావు. మరలా వదులుకున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో, ఆ మందుతో కూర్చుండే స్నేహాలు, ప్యాకెట్తో కూర్చుండే స్నేహాలు, సరదాగా వీధి అరుగుల మీద కూర్చొని వారి గురించి వీరి గురించి ప్రస్తావించుకునే స్నేహాలు, ఖాళీ సమయాల్లో గుంపులుగా ఆడవాళ్ళైతేనే మగవాళ్ళైతేనే కూర్చుని వారి జీవితం గురించి వీరి జీవితం పరుషంగా అపహాస్యం చేస్తూ వారికి తీర్పులు తీరుస్తూ మాట్లాడుకునే స్నేహాలు కొన్నాళ్ళు మానేసావు, బాగుంది. మరలా తిరిగి స్టార్ట్ చేస్తున్నావు. వెనక్కి తిరిగిపోయావు. వెనక్కి తిరిగే అలవాటు వద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. వెనక్కి తిరగద్దు. ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగిపోయారు. వెనక్కి తిరిగిపోయి దేవుడి దగ్గర ఉంటే ఇది బాలేదు, ఇలాగా కుదరలేదు కాబట్టి మేము వెనక్కి తిరిగిపోతున్నామని చెప్తున్నారు. వెనక్కి తిరిగిపోతే ఏం జరుగుతుంది? వెనక్కి తిరిగిపోతే శ్రమ వస్తుంది. వేటి విషయంలో వెనక్కి తిరిగిపోయావు. అంతకుముందు నీ కష్టార్జితాన్ని, డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడివి. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఆ కష్టార్జితం యొక్క విలువ తెలియచేస్తే వాక్యాన్ని విని వాక్యం ద్వారా మారి డబ్బులు పొదుపుగా ఖర్చు పెట్టాలి, ఏ పదార్థాలైనా వ్యర్థం చేయకూడదని చాలా పద్ధతులు నేర్చుకున్నావు. కొన్నాళ్ళు అలా అదే విధంగా కొనసాగి ఇప్పుడు వెనక్కి తిరిగిపోయావు. మరలా అదే దూబరా ఖర్చు, మరలా అదే పరిస్థితి. ఏది? దేవుడు చేసిన మేలులు ఏం చూసావు? దేవుడు ఇచ్చిన రక్షణకి ఏం విలువిచ్చావు? దేవుడు అదే అడుగుతాడు. వెనక్కి తిరిగిపోయే తత్వం ఏంటి? దేవుని నాయకత్వాన్ని వదులుకునే తత్వం ఏంటి? ఇప్పుడు నీ మీద రాజు ఎవరు? ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చి రక్షణ తీసుకున్నావో దేవుడే నీకు రాజు. ఆ రాజుని విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తానని, పాత పద్ధతులను అనుసరిస్తున్నాను అంటున్నావు అంటే నువ్వెవరి పరిపాలన కోరుకుంటున్నావు? ఇప్పుడు అన్యులైన మన బంధువులు అప్పుడప్పుడు ఆదుకుంటారని చెప్పి వారి పద్ధతులు పాటించడానికి ఇష్టపడుతున్నావు. ఇప్పుడు అంతకుముందు అరే వీరికి దేవుడు లేడే, యెహోవాను కలిగిన నేను ధన్యుణ్ణి, నా కుటుంబం ధన్యులు, నాకున్న భాగ్యం వీరికి లేదే, నేను దేవుణ్ణి అనుసరించి ఆయన మార్గముల ప్రకారం జీవించి నేను పరలోక భాగ్యాన్ని పొందుకుంటానే, వీరికి ఆ భాగ్యం లేదే, అయ్యో వీరు నరకానికి వెళ్తారే, నశించిపోతారే అని చెప్పి వారి గురించి ప్రార్థన చేసిన వాడవు ఈరోజు వెనక్కి తిరిగిపోయి, ఎందుకంటే వారి సహాయం లేదని నువ్వు బ్రతకలేనని అనుకుంటున్నావు కాబట్టి వారితో బాగుంది నీకు స్నేహం. వారి పద్ధతులు పాటించకపోతే వాళ్ళేమనుకుంటారో. బంధువులను వదులుకోవటానికి ఇష్టపడని నువ్వు దేవుని వదులుకోవటానికి ఇష్టపడుతూ వారి పండుగ సమయాల్లో లేదా వారి ఆచారాలను, వారి అనుమానాలను నువ్వు కూడా పాటిస్తూ ఈరోజు ఈ పని చేయొచ్చున, ఆ రోజు ఆ పని చేయొచ్చున, ఈ మూల ఈ చెట్టు ఉండవచ్చున, ఆ మూల ఆ వస్తువు ఉండవచ్చున, ఆ మూల ఆ కిటికీ ఉండవచ్చున, ఈ మూల ఈ కిటికీ ఉండవచ్చున అని చెబుతూ నీ యొక్క పరిస్థితిని పరిశీలించుకుంటున్నావు. వారి పద్ధతులను పాటిస్తున్నావు. పోయి వారినే అడుగుతున్నావు. ఈరోజు ఈ పని చేయొచ్చునా, ఈరోజు అమావాస్యనా, ఈ స్థలంలో ఇది ఉండవచ్చునా, ఈరోజు వెళ్ళవచ్చునా అడుగుతున్నావా? ఏం కావాలి నీకు? దేవుని చేతిలో సమస్తములు ఉన్నాయి. నేను సృష్టించిన ప్రతిదీ మంచిదగునట్లు దేవుడు చూశాడట. తాను సృష్టించిన ప్రతి వస్తువు మంచిదగునట్లు దేవుడు చూచెను, మంచిదగునట్లు దేవుడు చూచెను అని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయంలో రాసి ఉంచితే ఏంటి అడుగుతున్నావు? ఎటు తిరుగుతున్నావు? ఏం కావాలి నీకు? దేవుని కంటే మంచి తీర్పులు కావాలి. అది మానవుల దగ్గర నుంచి వస్తుందన్న భ్రమ నీది. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా చేసింది అదే. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును ఏర్పరచు. గిద్యోను నువ్వు రాజుగా ఉండు, నీ కొడుకు రాజుగా ఉంటాడు, నీ కుమారుడు కూడా రాజుగా ఉంటాడు. బాగుంది, మేము అలా సంతృప్తి చెందిపోతాం అంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి ఆ విషయాన్ని మీరు. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు జాగ్రత్తగా పరిశీలించి నిన్ను అడుగుతా ఉన్నాడు, ఏంటి నీ తలంపులు?
యెషయా గ్రంథం 55:8-9 అదే కదా రాసింది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మహోన్నతుని యొక్క ఆ మాటలు, మహోన్నతుని యొక్క తలంపులు, మహోన్నతుని యొక్క దర్శనం చూస్తూ ముందుకు వెళ్ళాల్సిన మనం ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ మేఘస్తంభము పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను యెహోవాయే అందులో ఉండి వాళ్ళతో పాటు ప్రయాణిస్తూ ఉంటే దాన్ని చూస్తూ వెళ్ళిపోవాలి వీళ్ళు. కానీ అలా కాకుండా వెనక్కి తిరిగి చూసి ఐగుప్తులోనే సమయానికి మనకు భోజనం వచ్చేది, ఈ అరణ్యంలో చచ్చిపోవటానిక చంపేయటానిక మోషే తీసుకొచ్చాడు, దేవుడు తీసుకొచ్చాడని అనుకున్నారు. ఏం కావాలని ఏం వదులుకుంటున్నావు? అది దేవుడు అడిగే ప్రశ్న. నీకేం కావాలి? దేవుడు సన్నిధిలో కాకుండా దేవుని చేతిలో లేనివి లోకంలో ఏమున్నాయి? లోక అధికారంలో ఏమున్నాయి? ఏం ఆశించి ఏమి వదులుకుంటున్నావు అన్నది ఒక విదితుడిగా నువ్వు ఆలోచించాలని చెప్పి దేవుడు మనవి చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఏమని చెప్తుంది? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసు వైపు చూడాలి. సృష్టికర్త అయిన ఆయన వైపు చూడాలి. అవధులు లేని, షరతులు లేని నిన్ను శిక్షించాలి అనే విషయాన్ని మర్చిపోయే దైవాన్ని చూస్తూ ముందుకు పోవాలి. కానీ వెనక్కి తిరిగిపోతుంటావు. అలవాట్లు వదిలేసావు, మద్యపానం మానేసావు. కానీ రక్షణ తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు పుచ్చుకున్నావు? వెనక్కి తిరిగావు కదా. పాత స్నేహితులు కలిశాక, లేదా ఒక్కసారి మరలా నీకు రుచి గుర్తొచ్చి వెనక్కి తిరిగావు కదా. ఈ వెనక్కి తిరిగిపోయేదే వద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు ముందుకు పరిగెడుతూ దేవుడు ఇచ్చే బహుమానాన్ని అందుకోమంటే పరుగు మధ్యలో ఆపు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి వస్తానంటున్నావు. ఎంత ఆలస్యం అవుతుంది? ఆలస్యం అవుతుంది. ఆశీర్వాదం ఆలస్యం అయిపోతుంది, క్షేమం ఆలస్యం అయిపోతుంది. ఈ లోపల నీకు ఎన్ని దెబ్బలు తగులుతాయో. దేవుడు పిలుస్తున్న ఆ పిలుపును జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం వెనక్కి తిరిగిపోయే తత్వం ఏమిటి? ఆదిలో కుటుంబంతో చాలా బాగున్నావు, నీ భార్యతో బాగున్నావు, పిల్లలతో బాగున్నావు, భార్యతో చాలా 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 ప్రమాణాలు చేసావు. ఇప్పుడు అది లేదు. ఎంతమంది ఇళ్లలో భార్య బాధపడుతున్నా, లేదా భార్య కన్నీరు కారుస్తున్నా, లేదా భర్త బాధపడుతున్నా, భర్త కన్నీరు కారుస్తున్నా, లేదా అతడు మానసికంగా వేదన పడుతున్నా, కష్టాలు పాలైపోతున్నా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా, ఓదార్పు ఇవ్వని భార్యలు ఉన్నారు, ఓదార్పు ఇవ్వని భర్తలు ఉన్నారు. వెనక్కెందుకు తిరిగిపోయావు? ఏమిటా వెనక్కి తిరిగిపోవడానికి గల కారణం? ఏమన్నా అంటే ఇదిగో నాకు ఇవ్వబడిన ఈ స్త్రీయే అని ఆదాముల కారణాలు చెప్పడం నేర్చుకున్నావు. దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక్కటే అడుగుతున్నాడు. దేవుని మీద మునుపున్న ప్రేమ చూపించలేకపోవడానికి గల కారణం జాగ్రత్తగా విను. పరిశుద్ధాత్ముడు చెప్తున్న విషయాలను మనం శిరసా వహించి వినాలి సుమా. మొదటిలో దేవుడి మీద చూపించిన ప్రేమ ఇప్పుడు చూపించలేకపోవడానికి గల కారణాలు, మొదటిలో కుటుంబం మీద చూపించిన ప్రేమ ఇప్పుడు చూపించలేకపోవడానికి గల కారణాలు, మొదట పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం చేసుకున్న నువ్వు ఇప్పుడు పరిశుద్ధంగా జీవించలేకపోవడానికి గల కారణాలు. లక్ష్య చెప్పు. లక్ష్యం ఉండే ఉంటాయి నీ దగ్గర, కానీ పరిశుద్ధంగా జీవించగలగటానికి, పాతలో ఉన్న ప్రేమను దేవుని వైపు చూపించడానికి, మొదటిలో ఏదైతే ప్రమాణములు చేసుకున్నామో అలాగూ జీవించటానికి, కుటుంబం మీద ప్రేమ చూపించటానికి ఒకే ఒక్క కారణం. అదేమిటో తెలుసా? ప్రేమ. దేవుని మీద ప్రేమ నిన్ను పరిశుద్ధంగా జీవించేటట్టు చేస్తుంది. దాదాపు పాపపు జోలికి పోయినా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తావు. కుటుంబం మీద ప్రేమ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, వెనక్కి పోయినా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తావు. వచ్చే ఇప్పుడైనా. కారణం ఒక్కటి తెలుసు కదా, ప్రేమ లేకపోవటం.
దేవుని మీద ప్రేమ లేకపోవటం, వెనక్కి తిరిగిపోవటం. ఇశ్రాయేలీయులు అసలు దేవుడు ఎక్కడి నుంచి మమ్మల్ని నడిపించాడు, ఏ పరిస్థితుల్లోంచి విడిపించాడు, ఏ బానిసత్వపు సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించాడు, ఎలాంటి స్థితిలో ఉండేటోళ్ళం, ఆ ఐగుప్తీయులు ఎలా హింస పెట్టేవారు, ఎలా కొట్టేవారు, ఎలాంటి పరుషపు మాటలు ఆడేవారు, ఎన్ని శ్రమలు పెట్టారు, ఇవన్నీ మర్చిపోయారు. గత కాలంలో మన జీవితాలను, మన పాప జీవితం, రోత జీవితం అన్నింటినీ మర్చిపోయి ఆదరించిన దేవుణ్ణి, ఆయన ప్రేమను ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మర్చిపోయి మరలా అదేదో బాగుంది అక్కడ ఏదో విడిచిపెట్టామని చెప్పి వెనక్కి పోతావే. వెనక్కి తిరగవద్దు. వెనక్కి తిరిగే ఆలోచన మంచిది కాదు. కుటుంబాల విషయంలో నిన్ను వదిలేస్తాను, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, నేను మా పుట్టింటికి వెళ్తాను. నేను కాదు మరొక పెళ్లి చేసుకుంటాను, నువ్వు కాదు మరొక పెళ్లి చేసుకుంటా. బాధ్యతను విస్మరించి వెనక్కి తిరుగుతావెందుకు? నువ్వు ఆడవాళ్ళవే కావచ్చు, వెనక్కి తిరుగుతావెందుకు? మగవాళ్ళవే కావచ్చు, వెనక్కి తిరుగుతావెందుకు? ఏవైతే నీ బాధ్యతలు దేవుడు ఇచ్చాడో ఆ బాధ్యతలను నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే, కష్టమైన నష్టమైన సహించి ఓర్చి నిర్వర్తిస్తే వెనక్కి తిరిగిపోయే తత్వం నీలో ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆలోచించండి. పరుగు పందెం మొదలుపెట్టిన వ్యక్తి ముందుకే చూస్తూ పరిగెత్తాలి. ఏం చూస్తూ పరిగెత్తాలి? అదిగో ఆ ఎదురుగుండా పెట్టిన బహుమానాన్ని చూస్తూ పరిగెత్తాలి. అలా కాకుండా మధ్యలో ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తాను అంటే ఈ లోపల మరొకరు ఆ బహుమానాన్ని సొంతం చేసుకుంటారు. లేదు, అందరూ అలాంటి వాళ్ళే అయితే ఆ బహుమానం ఎవరికీ దక్కదు. దేవుడు నీ ఒక్కదానికే ఉంచాను, ఒక్కటే నా దగ్గర బహుమానం ఉందని అంటలే. ఆయన దగ్గర విస్తారమైన బహుమానాలు ఉన్నాయి, విస్తారమైన దీవెనలు ఉన్నాయి, విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన బాహు చాలా పెద్దది. మీకెలా తెలుసు ఆయన బాహు చాలా పెద్దదని? సృష్టిని తన చేతితో చేసిన చేతులవి. ఒకేసారి దేవుడు సృష్టి అంతటిని ఒకేసారి చూడగలడు, ఒకేసారి తన చేతిలో పెట్టుకోగలడు. ఆకాశానికి కుర్చీ వేసుకొని, సింహాసనం వేసుకొని భూమి మీద కాళ్ళు పెట్టుకున్న వ్యక్తి, ఎంత గొప్ప శక్తి అది, ఎంత గొప్పటి ఆకారం. కెన్ యూ ఇమాజిన్? ఊహించగలవా? ఊహించలేవు ఆయన రూపాన్ని, ఊహించలేవు ఆయన మహోన్నత్వాన్ని, ఊహించలేవు ఆయన దైవత్వాన్ని. దైవత్వాన్ని చూడాలన్నా, ఆయన మహోన్నత తత్వాన్ని నువ్వు చూడాలి అన్నా నీకు ఉండవలసినవి ఆత్మీయ నేత్రాలు, ఈ కళ్ళు కాదు. దయచేసి ఆలోచించు. వెనక్కి తిరిగిపోయే తత్వం వద్దు అని దేవుడు బ్రతిమాలి చెప్తా ఉన్నాడు. ఇలా వెనక్కి తిరిగిపోయే తత్వంతోనే మరలా మళ్ళీ అందులోనే దొర్లుతా ఉన్నాం. నేనిక తాకను అన్నవి తాకుతున్నాం, నేనిక త్రాగను అన్నవి త్రాగుతున్నాం, నేనిక తినను అన్నవి తింటున్నాం, నేనిక వెళ్ళను అన్న చోటికి వెళ్ళిపోతున్నాం. దౌర్భాగ్యమైన పరిస్థితి అని దేవుడు చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. కుక్క తన వాంతికి తిరిగి కతికినట్లు అనే వాక్యము పేతురు రాసిన పత్రికలో ఉంది. దయచేసి ఆలకించు, ఆలోచించు. కడుపు నిండా తినేసి బయటకు కక్కేసి మరలా దాన్ని తినే అలవాటు ఆ జంతువుకుంది. మనకు అట్లా ఉండద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దయచేసి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ఇలా వెనక్కి తిరిగి ఉండే అవిధేయత వల్ల మనకేమొస్తుంది? ఇదిగో ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తాయి. ఒకసారి మీరు తంతల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. సొలొమోను మందిరం గురించి ప్రార్థిస్తే దేవునికి, అక్కడికి వచ్చి ప్రార్థించిన వారి మనవులు నేను ఆలకిస్తాను అని దేవుడు తిరిగి సొలొమోనుతో చెబుతూ 13వ వచనంలో ఇట్లా అంటున్నాడు. చూడండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని. ఎవరికి సెలవిచ్చాడట? దేశమును పాడు చేయడానికి మిడతలకు సెలవిచ్చాడట. మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి
వారి దేశంను స్వస్థపరచును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవాటికి ఆ వ్యాధి స్వస్థపరచబడకపోవడానికి గల కారణం దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేస్తే స్వస్థపరుస్తానో తమను తామును తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వారి చెడు మార్గమును విడిచిపెట్టేయాలి. ఏది లోకము చెడు మార్గమును విడిచిపెట్టక ఇంకను కొనసాగుతుంది కాబట్టి ఉగ్రత కూడా కొనసాగుతుంది. ఇంకా నేను ప్రార్థన చేస్తే కాదు, ప్రార్థన చేసేవారు చాలా మంది కావాలి, తమను తాము తగ్గించుకునే వాళ్ళు చాలా మంది కావాలి, చెడు మార్గంలో విడిచిపెట్టుకునే వారు చాలా మంది కావాలి. అందులో ఇంకా నువ్వు ఉంటే నువ్వు కూడా కావాలి దేవునికి. ఆయన ఆలోచనలు ఒకసారి ఆలోచించండి, ఆయన కోరికలు ఒకసారి ఆలోచించండి. తమను తామును తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడు మార్గంలో విడిచిపెట్టాలి. వాన కురియకుండా ఆకాశాన్ని మూసివేసినప్పుడు కానీ పంటను తినివేయుటకు, అక్కడ దేశమును నాశనం చేయుటకు అని స్పష్టంగా రాసి ఉంది. ఇప్పుడు వచ్చే మిడతలు దేశమును నాశనం చేయటానికే కదా, పంటను నాశనం చేయటానికి. ఫలితంగా ఆహార పదార్థాలు కొరత, పంట లేదు. పంట లేకపోతే ఏం తింటాం? అయితే ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఫలితంగా ఏం జరుగుతుంది ఇంకా మనం ఊహించవచ్చు. జాగ్రత్త సుమ. మనిషి యొక్క అవిధేయతే ఈ విపత్కర పరిస్థితులకు కారణం అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. వాక్యం తెలిసిన నువ్వు కూడా అదే అవిధేయతలో జీవిస్తే ఎలా? దేవుడు అడిగేది అది. ఇంకా వెనక్కి తిరిగి చూస్తావు లోకం వైపు, ఇంకా వెనక్కి తిరిగి చూస్తావు ఏదేదో కావాలని. వాక్య ఆధారాన్ని ఇదిగోండి స్పష్టంగా మీకు చూపించడం జరిగింది. మిడతల దండు ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది? అయితే రాకడలో వచ్చే మిడతలు ఇవి కావు. ప్రకటన గ్రంథం 9 రాసి ఉంది అక్కడ. ఆ మిడతలు కుడితే తేలు కుట్టిన బాధ ఇంచుమించు 6 నెలల బాధతో పడవలసి వస్తుంది. ఆ మిడతలు వేరు, ఆ ఉగ్రత వేరు. కానీ మనిషి యొక్క అవిధేయత, మనిషి యొక్క మాట వినని తత్వం, వెనక్కి తిరిగిపోయే అలవాటు, టోటల్గా అది వెనక్కి తిరిగిపోయే అలవాటు. లేదండి ఇప్పుడు దేవునిలోనికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా డాక్టర్స్ విన్నాను, చాలా వాక్యాలు విన్నాను, చాలా మీటింగ్లకు అటెండ్ అయ్యాను. అయితే కావచ్చు నీకు దేవుని పేరిట వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎట్లాగున్నావు? ఏదైతే గతకాలంలో వదిలిపెట్టుకున్న విషయాలను మరలా తిరిగి అనుసరిస్తున్నావా? మరలా తిరిగి వాటిని పాటిస్తున్నావా? మరలా వాటి జోలికి పోతున్నావా? వదులుకున్న మాట తీరు మళ్ళీ పట్టుకున్నావా? వదులుకున్న అలవాట్లు మళ్ళీ పట్టుకున్నావా? విడిచిపెట్టి వచ్చిన లోకాన్ని మళ్ళీ చూస్తున్నావా? విడిచిపెట్టి వచ్చిన స్నేహాలు మళ్ళీ అనుసరిస్తున్నావా? విడిచిపెట్టి వచ్చిన బంధాలు మళ్ళీ కొనసాగిస్తున్నావా? ఇంటిలో వారిని బాధపెడుతున్నావా? కొన్నాళ్ళు బాగానే ఉన్నాడండి, కొన్నాళ్ళు బాగానే ఉందండి, తర్వాత ఏమైంది? వెనక్కి తిరిగిపోయింది, వెనక్కి తిరిగిపోయారు. ఈ వెనక్కి తిరిగిపోయే లక్షణాన్ని దేవుడు నిన్ను, నీ దగ్గర, నా దగ్గర సహించటం లేదు. దయచేసి జాగ్రత్తగా విను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినా యేసును చూస్తూ ముందుకు వెళ్ళాలి. నీ నడక ముందుకే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. దయచేసి వదిలిపెట్టుకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వదిలిపెట్టుకున్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో, వదిలిపెట్టుకున్న ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడే స్థితి ఏదైతే ఉందో, అతి దౌర్భాగ్యమైన స్థితి. ముహూర్తాలను చూడటం అతి దౌర్భాగ్యమైన స్థితి. దేవుడు వద్దన్నవి లెక్కించటం అతి దౌర్భాగ్యమైన స్థితి. ఎదుర్లు, శుభ సూచకాలు, తిథులు, వారాలు లెక్కించటం. ఇది చెయ్యాలి, అది చేయకూడదు, ఈరోజు చేయాలి, ఆ రోజు చేయకూడదు. అతి దౌర్భాగ్యమైన స్థితి. మనుషుల యొక్క స్థాయిని చూసి ప్రేమించటం, కులాన్ని చూసి ప్రేమించటం. ఈ తత్వాలు, ఈ రోగాలు మానుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఏది ఆశిస్తున్నాడో నీ దగ్గర నుంచి నీకు తెలుసు. ఆయన ఆశించింది అంత ఖరీదైంది కాదు. నువ్వు చేయగలవు. చేయడానికి ఒకటే ఒక కారణం, ఆయన మీద ప్రేమ. చేయలేకపోవడానికి గల కారణాలు 1,00,000 చెప్పచ్చు, 1,00,000 చెప్పు. అవన్నీ నీ కోణంలోంచి చూస్తే అంగీకరించవలసినవే అనిపించవచ్చు. కానీ దేవుని మీద ప్రేమ లేక ఎన్ని సాకులు చెప్తాను. మందిరానికి రాలేకపోవడానికి గల కారణం దేవుని మీద ప్రేమ లేదు.
వాక్యాన్ని ధ్యానించలేకపోవడానికి గల కారణం దేవుని మీద ప్రేమ లేదు. అదేలాగండి, అలా అంటే మేము ఒప్పుకోమని నీవు అనవచ్చు. నీ మీద నీకు ప్రేమ ఉంది, అందుకే నేను శ్వాస తీసుకోకుండా ఉండలేవు. నీ మీద నీకు ప్రేమ ఉంది, అందుకే అన్నం తినకుండా ఉండలేవు. నీ మీద నీకు ప్రేమ లేదనుకో, ఆ రెండు మానే చూద్దాం. కష్టం కదా? అవును, కష్టమే. అది కష్టమైతే ఇది చేయకపోవటం నష్టం. జాగ్రత్త. వెనక్కి తిరిగిపోయే లక్షణం వద్దని దేవుడు పదే 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 నిన్ను నన్ను బతిమాలుతున్నాడు. దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుంది? 2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19. వారు వెనక్కి తిరిగిపోయి పితరుల కంటే మరి చెడ్డవారైపోయారట. ఇర్మియా గ్రంథం ఏమని చెప్తుంది? 7వ అధ్యాయము 24వ వచనం. వెనక్కి తిరుగుతూనే వచ్చారంట, తమ పితరుల కంటే మరీ చెడ్డవారైపోయారంట. 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం ఏం చెప్తుంది? నేను దేశమును పాడు చేయడానికి మిడతలను పంపించినా, రోగమును పంపించినా, ఈ జనులు నా పేరు పెట్టబడ్డారు కదా, ఈ జనులు ఎవరైతే ఉన్నారో వారు నా దగ్గరకు వచ్చి వారి చెడు మార్గంలో విడిచిపెట్టి ప్రార్థన చేసి వారు తగ్గించుకుంటే నేను దేశంలో స్వస్థపరుస్తాను. తెలిసిందా? ఇప్పుడు వచ్చే విపత్కర పరిస్థితులకు కారణం ఎవరండి? ప్రత్యేకించి నువ్వు కాకపోవచ్చు, ప్రత్యేకించి మానవులే. అందులో నువ్వు ఉన్నావు, తప్పించుకోవటానికి లేదు. నీకు నువ్వుగా ప్రార్థన చేయాలి, నీ కుటుంబం వారిని సిద్ధపరచుకోవాలి. ఇంకా నీకు రేపు అనే దాని మీద, లేదా నీ బంధువులు అనే దాని మీద ఏదో ఆశ ఉంది. ఇప్పటికీ నీ కుటుంబం మొత్తాన్ని రక్షణకు సిద్ధం చేసుకున్నావా? నీ పిల్లల్ని సిద్ధం చేసుకున్నావా? నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు చేసుకున్న గత కాలంలో సమర్పణలు ఇప్పుడు కొనసాగిస్తున్నావా? వెనక్కి తిరిగిపోయావా? ఏది ఇప్పుడే రాకడైతే నీ పిల్లలు పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వే ఇంకా రక్షణ తీసుకోకుండా ఉన్నావు, నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ పిల్లలకి ఎందుకు రక్షణ ఇవ్వవు? వాక్యం తెలుసు కూడా ఇవ్వవంతే. ఎందుకు అంటే ఇవ్వవు. దేవుని మీద ప్రేమ ఏది? అరే, ఆ దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి అని ఆతృత ఏది? బై ఛాన్స్ ఏదైనా మిస్ అయితే నా పిల్లల్ని లోకానికి అప్పగించాలి, రక్షణ ఇస్తే అది కుదరదు. అందుకనే కదా ఆలస్యం. మీ పిల్లలు లోకానికి అప్పగిస్తారు, నువ్వు లోకానికి అప్పగింపబడతావు. రక్షణ తీసుకుని నువ్వు పాత పద్ధతుల వైపు తిరిగిపోయి, వెనక్కి తిరిగిపోయి లోకానికి నిన్ను నువ్వు అప్పగించుకుని నీ బిడ్డలను లోకానికి అప్పగించడానికి సిద్ధపరుస్తూ ఉంటే దేవుడు ఈ అవిధేయతను ఎలాగూ పరిగణిస్తాడు, ఎలాగూ లెక్కిస్తాడు? జాగ్రత్తగా గమనించు. దయచేసి వెనక్కి తిరిగిపోవద్దు. వెనక్కి తిరిగిపోవటం వల్ల వారు చాలా కష్టాలకు లోనయ్యారు అని చెప్పి ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో రాసి ఉంది. అలాగే ప్రతి గ్రంథంలో రాసి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22, 23 వచనంలో గిద్యోను వారు ఏలమంటే, నేను ఏలనమ్మా, యెహోవాయే మిమ్మల్ని ఏలాలి అని ఆయన చెప్పడం, ఆ కిందకు వారు చాలా ఇబ్బందుల పాలు అవటం ఆ అధ్యాయంలో చూస్తాం. దేవుడు కోరుకుంటుంది ఒకటే, ఏదైతే అడుగు పెట్టావో క్రీస్తులోనికి, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళిపో. వదులుకున్న అలవాట్ల జోలికి పోకు, వదులుకున్న పరిస్థితుల జోలికి పోకు. దేవుడినే చూడు, దేవుడు ఏం చెప్తుంది విను. తగ్గించుకొని నువ్వు ప్రార్థన జీవితాన్ని పెంచుకో, వాక్య ధ్యానాన్ని పెంచుకో, దేవుడిచ్చే ఆశీర్వాదాలను సొంతం చేసుకో. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నీ బంగారు పాదాలు పొందాలి. వెనక్కి తిరిగిపోయే తత్వం నాలోనూ మాలోనూ ఉంది అని, దాన్ని నువ్వు మానుకోవాలి అని చెప్పి మీరు ఇప్పటి వరకు మాతో మాట్లాడారు. ఖచ్చితంగా నాయన, ఆ వెనక్కి తిరిగే అలవాటును మేము మానుకుని నీవిచ్చే ఆశీర్వాదాలకు వారసుడము అవడానికి సహాయం చేయండి. వీక్షకులందరి హృదయాలలో, జీవితాలలో వెనక్కి తిరిగిపోయిన సందర్భాలు ఏమన్నా ఉంటే దయచేసి వారిని వారు సరి చేసుకుని నీ వైపు, నీ తట్టు తిరగడానికి దారి చూపించమని, మనస్సునిమ్మని వారు లోపరుచుకొని, వారిని వారు తగ్గించుకుని నీ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి వారి చెడు మార్గాలను విడిచిపెట్టుకుని నీ తట్టు పూర్తిగా వెనక్కి తిరిగిన వారు నీ తట్టు తిరిగితే వారిని క్షమించి వారి ప్రార్థన విన్నపాలను మన్నించమని యేసు నామములో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ సెలవు.